నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. కుంభమేళ సందర్భంగా తీసిన ఫోటోలతో ఒక్క రాత్రిలోనే సోషల్ మీడియాలో స్టార్ గా మారిన మోనాలిసా జీవితం ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. తాజాగా ఆమె చేసిన ఆరోపణలు సినీ పరిశ్రమను కుదిపేస్తున్నాయి. కొచ్చిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కన్నీటి పర్యంతమై మాట్లాడిన మోనాలిసా, దర్శకుడు సనోజ్ మిశ్రా తనపై చిత్రీకరణ సమయంలో అసభ్యంగా ప్రవర్తించాడని తీవ్ర ఆరోపణలు చేసింది. షూటింగ్ సెట్లో పలుమార్లు తన శరీరాన్ని అనుచితంగా తాకుతూ వేధించాడని, తనకు తీవ్ర మానసిక వేదన కలిగించాడని ఆమె పేర్కొన్నారు. ఈ సంఘటనలు జరుగుతున్నప్పుడు తాను చాలా చిన్న వయసులో ఉన్నానని, అప్పుడు తన వయసు కేవలం 18 ఏళ్లకు కూడా తక్కువేనని, ఆ వయసులో తనకు ఏది మంచి, ఏది చెడు అన్నది పూర్తిగా అర్థం కాక మౌనంగా భరించాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పినా అది తన మొదటి సినిమా కావడంతో అవకాశాన్ని కోల్పోవద్దని కుటుంబ సభ్యులు పెద్దగా పట్టించుకోలేదని, ఇలాంటి వాటిని సర్దుకుపోవాలి అనే భావనతో తేలిగ్గా తీసుకున్నారని ఆమె బాధ వ్యక్తం చేశారు. దీంతో తనకు ఎవరూ అండగా లేరనే భావనతో ఎంతో కాలం మౌనంగా ఉండిపోయానని చెప్పారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయని, తనకు జరిగిన అన్యాయాన్ని బయట పెట్టవలసిన సమయం వచ్చిందని భావించి ఈ విషయాన్ని ప్రజల ముందుకు తీసుకువచ్చానని తెలిపారు. और सनोज मिश्रा कोई अच्छा इंसान नहीं है। मुझे 10 बार ऐसे टच किया सनोज मिश्रा ने, और वहां मैंने मेरी फैमिली वालों को बोला कि मुझे सनोज मिश्रा ने टच किया। मेरी फैमिली ने वहां मेरा साथ नहीं दिया। मुझे पता है कि मुझ पे क्या बीती है क्या नहीं। मेरे साथ अन्याय हुआ है, मुझे सिर्फ और सिर्फ इंसाफ चाहिए। सनोज मिश्रा ने मुझे 2 बार टच किया और वहां मैंने मेरी पूरी फैमिली को बोला, नहीं नहीं आपकी पहली मूवी है, क्या पहली मूवी के लिए मुझसे रेप करवाओगे? తన భర్త ఫర్మాన్ ఖాన్ తో కలిసి ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఆమె తన పెళ్లి ఇటీవల కేరళలో జరిగినట్లు చెప్పారు. ప్రస్తుతం తాము కేరళలోనే నివసిస్తున్నామని, అయితే తమ స్వస్థలానికి తిరిగి వెళ్లాలని ఉన్నా అక్కడి పరిస్థితులు అనుకూలంగా లేవని వెల్లడించారు. తమకు ప్రాణహాని ఉందని, కొంతమంది నుంచి బెదిరింపులు వస్తున్నాయని, అందుకే భయాందోళనల మధ్య రోజులు గడుపుతున్నామని చెప్పారు. ఈ వ్యవహారంపై త్వరలోనే పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు కూడా స్పష్టం చేశారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో సినీ పరిశ్రమలో మహిళల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే యువతులు ఎదుర్కొనే సమస్యలు, కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు, అధికార దుర్వినియోగం వంటి అంశాలు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి. పలువురు మహిళా సంఘాలు మోనాలిసాకు మద్దతు తెలుపుతూ ఈ కేసును సీరియస్ గా తీసుకొని న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఇదే సమయంలో సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది. కొందరు ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తుంటే మరికొందరు ఆలస్యంగా ఎందుకు బయటపెట్టింది అని ప్రశ్నిస్తున్నారు. అయితే నిపుణులు మాత్రం ఇలాంటి ఘటనల్లో బాధితులు వెంటనే బయటకు రావడం చాలా కష్టమని, మానసిక ఒత్తిడి, భయం, కుటుంబ ఒత్తిళ్లు కారణంగా వారు చాలా కాలం మౌనంగా ఉండిపోతారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మోనాలిసా బయటకు వచ్చి తన అనుభవాన్ని పంచుకోవడం ఇతర బాధితులకు ధైర్యం కలిగించే అంశమని అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఈ కేసుపై, పోలీసుల చర్యలపై నిలిచింది. ఆమె ఫిర్యాదు చేస్తే విచారణ ఎలా జరుగుతుంది? సనోజ్ మిశ్రాపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇండస్ట్రీలో మహిళల భద్రత కోసం ఎలాంటి మార్పులు వస్తాయి అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి కుంభమేళా ఫేమ్ గా వెలుగులోకి వచ్చిన మోనాలిసా కథ ఇప్పుడు వివాదాలతో నిండిపోయి దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.